చివరి రూపాయి. ఈ కథ మొదలైంది ఒక రైల్వే స్టేషన్ దగ్గర రోజూ బాటిళ్లు ఏరుకుంటూ ఉండే ఒక చిన్న అబ్బాయి దగ్గర. ప్రతిరోజూ రైల్వే స్టేషన్లో ఏరుకున్న బాటిళ్లను అమ్ముకుని జీవించే అబ్బాయి కథ. ప్రతిరోజూలాగానే ఈరోజు కూడా బాటిళ్లన్నీ ఏరుకున్నాడు. కాని ఈరోజు బాటిళ్లు చాలా ఎక్కువగా ఉండటం వలన తాను ఎక్కువ డబ్బులు వస్తాయని ఆలోచించి సంతోషంగా పెరిగెత్తాడు చెత్త దుకాణం దగ్గరికి. కాని ఆ అబ్బాయికి తెలియదు, ఎప్పుడూ కష్టానికి తగిన ఫలితం దొరకదని. అలాగే జరిగింది. ఆ బాటిళ్లన్నీ చూసి దుకాణదారు వీటన్నిటికీ 3 రూపాయలు మాత్రమే వస్తాయని చూపిస్తాడు. అది చూసిన అబ్బాయి చాలా నిరాశగా అంతేనా అని అడుగుతాడు. అప్పుడా దుకాణదారు అంతకంటే ఎక్కువ రాదని చెబుతాడు. ఇంక చేసేది ఏమీ లేక బాధతో డబ్బులు తీసుకొని వెళ్తాడు. ఆ అబ్బాయి రైల్వే స్టేషన్లో నిరాశతో బాధగా తన చేతిలో ఉన్న డబ్బులు చూస్తూ మనసులో అనుకుంటాడు, శ్రమకి తగిన ఫలితం దొరకలేదని. అప్పుడే అటు దూరంగా ఒక ముసలివాడు నిరాశతో కింద పడిపోతాడు. అది చూసిన ఈ అబ్బాయి చాలా వేగంగా ముసలివాడి దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. అలాగే ముసలివాడిని లేపి ఆ అబ్బాయి ముసలివాడిని అడుగుతాడు, మీ వాళ్ళెక్కడున్నారు అని. అప్పుడు ముసలివాడు, నాకెవ్వరూ లేరు, నేను అనాథని అని చెబుతాడు. అప్పుడు అబ్బాయి, ఏమైనా తిన్నారా అని అడుగుతాడు. అప్పుడు ముసలివాడంటాడు, నేను తిని 2 రోజులవుతోంది అని. ఆ క్షణంలో అబ్బాయి చాలా బాధపడి తన చేతిలో ఉన్న డబ్బులు చూసి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ డబ్బులతో తినడానికి ఏమైనా తీసుకుని రావాలి అని. అలాగే వెళ్ళి హోటల్కి టిఫిన్ తీసుకుని వచ్చి తాతకి తినడానికి ఇస్తాడు. అప్పుడు ముసలివాడు తింటూ, నువ్వు తిన్నావా బాబూ అని అడుగుతాడు. అప్పుడా అబ్బాయి ఇలా జవాబిస్తాడు, తాతగారు, మీరు తిని 2 రోజులవుతుంది, నేను తినక 1 రోజు మాత్రమే అవుతుంది. కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బులతో ఒక్కళ్ళ ఆకలి మాత్రమే తీరుతుంది. కాబట్టి నేను నిర్ణయించుకున్నా, మీ ఆకలి తీర్చడమే న్యాయమ్మని. అందుకే మీకు తినడానికి తీసుకొచ్చా. అప్పుడా కుర్రాడిని ఆశీర్వదించి తింటాడు. ఇక ఆ అబ్బాయి చాలా సంతోషంగా వెళ్ళి పడుకుంటాడు. ఆ అబ్బాయి కడుపు ఆకలితో ఉన్నా మనసు మాత్రం చాలా సంతోషంతో నిండి ఉంటుంది. ఈ కథలో అబ్బాయి చెప్పిన నీతి ఏమిటంటే, మనకి తగిన సహాయం చేయగలగడం. అలాగే నిజంగా ధనవంతుడు డబ్బు ఎక్కువ ఉన్నవాడు కాదు, చివరి రూపాయితో కూడా సహాయం చేయగలిగినవాడే.